నేడు స్పీకర్ ముందుకు అనర్హత పిటిషన్లు రానున్నాయి. వైసీపీ టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేల హాజరుపై ఉత్కంఠ నెలకొంది. ఇవాల్టి విచారణకు 3 టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలిగిరి విదేశీ పర్యటనలో ఉన్నారు. విచారణకు హాజరు కాలేనని స్పీకర్ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. ఫిబ్రవరి 2న పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు. పిఎంఆర్ రైట్ శ్రావణి, వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత వేటు, మరొకవైపు టీడీపీకి సంబంధించిన రెబల్ ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్ల విచారణ ఇవాళ స్పీకర్ కార్యాలయంలో జరుగుతోంది. సో ఈ రోజు ఉదయం వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలను విచారణకు హాజరు కావాల్సిందిగా స్పీకర్ పేషి ఆదేశించింది. అలాగే మధ్యాహ్నం 2:45 నుంచి టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హాజరు కావాల్సిందిగా స్పీకర్ పేషి నుంచి సమాచారం వచ్చిన నేపథ్యంలో సో ప్రస్తుతం వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితి. అక్కడ ముదునూరి ప్రసాదరాజు ఇచ్చిన విప్పు ఆధారంగా దాన్ని బేస్ చేసుకుని నోటీసులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో తెలుగుదేశం పార్టీలో చేరారు కాబట్టి వీళ్ళపై ఈ 4 ఎమ్మెల్యేలు కోటన్ రెడ్డితో పాటుగా కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మరొక వైపు ఆనం రామనారాయణ రెడ్డి, వీళ్ళ ముగ్గురుతో పాటుగా ఉండవల్లి శ్రీదేవి ఎవరైతే ఉన్నారో ఈ 4 మీద అనర్హత వేటు వేయాల్సిందిగా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇవాళ పిటిషన్ విచారణకు రానుంది. అయితే ఈ సమావేశానికి హాజరవ్వాలా వద్దా అన్న అంశం మీద న్యాయ నిపుణులతో ఇప్పటికే వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం రెబెల్ ఎమ్మెల్యేలు ఎక్కడైతే భేటీ అయ్యారో అక్కడ ఆ ప్రాంతం నుంచి ఆ మీటింగ్ ప్రాంతం నుంచి మాట్లాడడం జరుగుతుంది. సో ఓవరాల్ గా అంటే ఈ విచారణకు హాజరవ్వాలా వద్దన్న అంశం మీద న్యాయ నిపుణులతో చర్చిస్తున్న సందర్భంగా వాళ్ళు ఒకవేళ హాజరవ్వకపోతే ఏం రీజన్స్ చెప్పాలి అన్న అంశానికి సంబంధించి కూడా కొంత చర్చ జరుగుతున్నట్లుగా మనకి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. మరొకవైపు ఈ హాజరుకు సంబంధించిన వ్యవహారం మీద కూడా ఒకవేళ హాజరయ్యి సమయం ఏదైతే లేఖ రాశారో దానికి సంబంధించిన సమయాన్ని కోరే అంశం మీద కూడా ఈ చర్చ చేస్తున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి ఈ స్పీకర్ తో విచారణకు సంబంధించిన వ్యవహారం మీద హాజరవ్వాలా వద్దా అన్న అంశం మీద మరి కాసేపట్లో కొంత క్లారిటీకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ హాజరవ్వాల్సి ఉంటే ఏ వాదనలు స్పీకర్ ఎదుట వినిపించాల్సి వస్తుందన్న అంశం మీద కూడా ఈ వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో ఓవరాల్ గా కొంత ఉత్కంఠతను రేకెత్తించే అంశంగానే ఈ మొత్తం వ్యవహారం కనిపిస్తోంది. మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అటువైపు వైసీపీకి సంబంధించిన రెబెల్ ఎమ్మెల్యేలు అలాగే టీడీపీకి సంబంధించిన రెబెల్ ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత వేటు అంశానికి సంబంధించిన నిర్ణయం స్పీకర్ ఏ విధంగా తీసుకోబోతున్నారు, వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు అయితే కొంత సమయం కోరుతున్న పరిస్థితి ఉన్న సందర్భంలో దీనికి సంబంధించి స్పీకర్ ఒకవేళ వెళ్లి ఇదే విషయాన్ని లేఖల రూపంలో చెప్పిన విషయాన్ని వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు స్పీకర్ వద్ద ప్రస్తావిస్తే దానికి ఆయన అనుమతిస్తారా లేదా అన్న అంశం కూడా కొంత వేచి చూడాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది శ్రావణి. సో ఈ నేపథ్యంలో మొత్తంగా స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది మాత్రం ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైన పరిస్థితి అలాగే ఉత్కంఠతను రేకెత్తిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది శ్రావణి. రైట్ పిఎంఆర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.